Our next question is, examine the cause of the rise and progress. Cause of the rise and progress of revolutionary movements in India from 1905 to 1931. Revolutionary movements, భారతదేశంలో విప్లవాత్మక ఉద్యమాల పెరుగుదల మరియు పురోగతికి గల కారణాలను పరిశీలించండి. అయితే ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలమ్మా, మనకి ఇక్కడ 1885 నుంచి మనకు 1947 వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి 3 పేజెస్గా 1885 to 1905 మోడరేట్ ఫేజ్, 1905 నుంచి 1920 వరకు ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, 1920 to 1947 గాంధీయన్ ఫేజ్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఏమా మనకి నేషనల్ మూవ్మెంట్ 1885లో స్టార్ట్ అయింది. వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 August 15. ఇన్ బిట్వీన్ దట్ ఆ పేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మొత్తం పీరియడ్ని 3 పేజెస్గా మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు ఇలా ఉంది. వీళ్ళు కాకుండా ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి బయటన ఇంకొక గ్రూప్ ఉండేదమ్మా, వాళ్ళని మనం రెవల్యూషనరీ నేషనలిస్ట్స్ అని పిలిచేవాళ్ళం. రెవల్యూషనరీ నేషనలిస్ట్స్. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఏమని పిలిచారు? రెవల్యూషనరీ టెర్రరిస్ట్స్ అని పిలిచారు. మనం ఏంటి? రెవల్యూషనరీస్ నేషనలిస్ట్. భరతమాత ముద్దు బిడ్డలు వీళ్ళు. రెవల్యూషనరీ నేషనలిస్ట్ అంటే దేశం కోసం వీళ్ళు అలా ఊరికనే ప్రాణాలు విడిచేసేవారు. రెవల్యూషనరీ నేషనల్ వీళ్ళు అవుట్ సైడ్ అమ్మా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అవుట్ సైడ్ ఉండేవారు. వీళ్ళు ఎవరు? రెవల్యూషనరీ నేషనలిస్ట్. ఇది ఒక గ్రూప్ సపరేట్గా ఉండేది. ఓకే, అయితే మనకి దీని ముందు వెళ్ళే ముందు ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే ఏంటమ్మా, ఎగ్జామిన్ ది కాజ్ ఆఫ్ ది రైజ్ అండ్ ప్రోగ్రెస్. ఈ రైజ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది రెవల్యూషనరీ మూమెంట్స్. ఈ రెవల్యూషనరీ మూమెంట్స్ తాలూకా రైజ్ ఎలా స్టార్ట్ అయింది, రైజ్, అలాగే ప్రోగ్రెస్ ఏంటి అని మనం చూస్తే మొదటగా మనం రైజ్ చూద్దాం. రైజ్ చూస్తే జనరల్గా ఏమైంది? ఎస్, రైజ్ చూస్తే మనకి 1905లో ఏం జరిగిందమ్మా? 1905లో ఇండియన్ నేషనల్ మూమెంట్ టైంలో మనకి 1905లో మనకి బెంగాల్ విభజన జరిగింది. గుర్తుంది కదా? బెంగాల్ విభజన, పార్టీషన్ ఆఫ్ బెంగాల్. గుర్తుందా? బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళు ఫాలో అయ్యేవారు. డివైడ్ అండ్ రూల్ ఏంటమ్మా? విభజించి పాలించు విధానం వాళ్ళది. యాక్చువల్లీ మనకి 1858 నుంచి మన క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ వచ్చిన కాడి నుంచి బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేస్తుంది? మనల్ని విభజించి పాలించు దాంట్లో నడిచింది. మనకి విభజించి పాలించు అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఎందుకంటే మొత్తం అందరినీ తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు డివైడ్ చేసి 2 వర్గాలుగా అట్లా చేయాలని. సో మరి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని పార్టీషన్ చేయాలి అనుకున్నారు. బెంగాల్ని పార్టీషన్ చేసేశారు. ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్. ఏమా బెంగాల్ని 2గా చేశారు, ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ అని. మన వాళ్ళు అడిగారు ఎందుకు ఇట్లా అని చెప్పి. అడిగితే ఇంత పెద్ద టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ కష్టంగా ఉంది, పరిపాలన కష్టంగా ఉంది, కాబట్టి పరిపాలన కొరకు 2గా డివైడ్ చేసామని. సో మన క్వశ్చన్ చూడాలమ్మా, ఎక్కడ పెట్టారు? 1905 to 1931 అని పైన చూసారా? పరిపాలన కొరకు 2గా డివైడ్ చేసామని చెప్పడం జరిగింది. పరిపాలన కోసం 2గా డివైడ్గా చేసాం అని చెప్పడం జరిగింది. కాబట్టి అయితే మన వాళ్ళకి ఈ విషయం అయితే అర్థమైందమ్మా, ఇది పరిపాలన కాదు. ఇక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ ఉండేవారు ఈస్ట్ బెంగాల్లో, ఇక్కడ ఎక్కువగా హిందువులు ఉండేవారు. ఈ ప్రాంతంలో ముస్లిమ్స్ హిందువులు సమానంగా ఉండేవారు ఈ బార్డర్ ఏరియాలో. సో ఇది మనకి పరిపాలనా పరంగా విభజించింది కాదు ఏమా, ఇది ఏంటమ్మా మత ప్రాతిపాదికన విభజించారు అన్న విషయం మన వాళ్ళకి తెలిసింది. మత ప్రాతిపాదికన విభజించారు అని చెప్పి, మత ప్రాతిపాదికన విభజించారని మనం. సో కాబట్టి మన వాళ్ళు యాంటీ పార్టీషన్ మూమెంట్ అని స్టార్ట్ చేశారమ్మా. యాంటీ పార్టీషన్ మూమెంట్ అంటే ఏంటి?
బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం, యాంటీ పార్టిషన్ మూమెంట్. లేదా దీనికి థీమ్ సాంగ్ వందే మాతరమ్మ, కాబట్టి దీన్ని వందే మాతరం మూమెంట్ అంటారు. వందే మాతరం మూమెంట్. ఇది నేషనల్ మూమెంట్లో ఫస్ట్ మూమెంట్ అమ్మా. నేషనల్ మూమెంట్, జాతీయోద్యమంలో ఫస్ట్ మూమెంటే మనకు వందే మాతరం మూమెంట్ లేదా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ఏమా 1905 అక్టోబర్లో మనకి స్టార్ట్ అయింది. ఎస్, దీనికి వ్యతిరేకంగా మనకు తెలిసిన తర్వాత మీకు ఇక్కడే ఒక పాయింట్ అర్థమైంది. అయితే ఇనీషియల్గా ఈ మూమెంట్ అంతా మనం చెప్పుకోం, కానీ క్వశ్చన్కి అవసరమైంది మాత్రం చెప్పుకుంటాం. ఈ వందే మాతరం మూమెంట్ ఇనీషియల్గా ఎవరు లెడ్ చేశారమ్మా? మితవాదులు లెడ్ చేశారు. మితవాదులు లెడ్ చేశాడు. అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ మోర్లే ఉండేవాడమ్మా. ఇక్కడేమో వైస్రాయిగా లార్డ్ కర్జన్ ఉండేవాడు. కర్జన్ మీకు తెలుసు కదా, బెంగాల్ విభజన ఎవరు చేశారు? లార్డ్ కర్జన్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇన్ లండన్ జాన్ మోర్లే ఉండేవాడు. జాన్ మోర్లే. సో మీరేం చేసినా కూడా నేనైతే పార్టీషన్ని చేంజ్ చేసేది ఉండదు అని మోర్లే చెప్పడం జరిగింది. అంటే పార్టీషన్ చేశాను కదా, మళ్ళీ దాన్ని ఎటువంటి మార్పు చేసేది ఉండదు. ద గవర్నమెంట్ ఆఫ్ ది 2 బెంగాల్స్, ఈ 2 రన్ అవుతాయి, ఇది ఆపేది ఉండదు అని చెప్పడం జరిగిందమ్మా. ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా జాన్ మోర్లే. బెంగాల్ విభజన అయితే రద్దు ఉండదు, అట్లానే నడుస్తుంది అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమైందంటేనమ్మా, ఇక్కడే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోని ఇంకో గ్రూపు మొదలైంది. ఎవరాలు? అతివాదులు. ఇప్పుడు మితవాదులు ఉన్నారు, ఇందులోనే ఇంకో గ్రూప్ మొదలైంది అతివాదులు. నెక్స్ట్ ఏం చేశారంటే వీళ్ళు ఈ మూమెంట్లు లీడ్ చేయడం మొదలుపెట్టారమ్మా. ఎవరు? అతివాదులు. ఎవరు వాళ్ళు? బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్. మనం ఏం చెప్తున్నామమ్మా? ఇది చెప్తున్నాం చూడండి. రైజ్, ఎగ్జామిన్ ది కాజ్ ఆఫ్ ది రైజ్. ఎట్లా రెవల్యూషనరీ మూమెంట్స్ ఎట్లా రైజ్ అయ్యాయని ఫస్ట్, తర్వాత దాని ప్రోగ్రెస్ చెప్పుకుంటాం నెక్స్ట్. ఏమ్మా? సో ఏం చెప్తున్నాను ఇక్కడ? ఇలా అతివాదులు, మిలిటెంట్ మూడు ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అతివాదులు బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు అంటే వీళ్ళ అండర్లోకి మూమెంట్ వచ్చేసింది. ఏమా? అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు 1906లో ఏమా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎక్కడ? ఇక్కడ మనకు ఢాకాలో. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎక్కడమ్మా? ఢాకాలో. ఆల్ ఇండియా ముస్లిం లీగ్. బాబు మీకు కూడా ఒక పార్టీ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, మీకు మేము వరాలు ఇస్తాం, వరాలు ఇస్తాం. సో అని చెప్పగలనే ఇక్కడ వాళ్ళందరూ చాలా ఏమైపోతారు ఆటోమేటిక్గా స్వదేశీ మూమెంట్లో పాల్గొనడం మానేశారు. ఇంకా ఇదేంటి స్వదేశీ మూమెంట్ పాల్గొనడం? ఎక్కడ వాళ్ళు? ఈస్ట్ బెంగాల్ వాళ్ళు. మీకోసం ఒక పార్టీ, ఒక ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్. సో మీరు దీని నుంచి మీకు ఏం కావాలో మీరు అడగవచ్చు. ఒకటి. రెండో పాయింట్, మీకు ఏం కావాలో చేస్తాం, మీరు మాత్రం ఏం చేయాలి? స్వదేశీ మూమెంట్, ఈ మూమెంట్లో పాల్గొనకూడదు. రైట్ ఆన్ ద పాయింట్. సో ఈ ఎవరైతే ఈస్ట్ బెంగాల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు స్వదేశీ యాజిటేషన్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయకుండా చేశారమ్మా. అధికారులు ఈ స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయకుండా చేశారు. వందే మాతరం అనే సాంగ్ని అక్కడ బ్యాన్ చేశారు. పబ్లిక్ స్ట్రీట్స్లో పాడడం అనేది బ్యాన్ చేశారు. పబ్లిక్ మీటింగ్స్ రిస్ట్రిక్ట్ చేశారు. అక్కడ ప్రజా సమావేశాలు రిస్ట్రిక్ట్ చేశారు. ప్రెస్ని కంట్రోల్ చేశారు. వారపత్రికల్ని కంట్రోల్ చేశారు. ఎవరైనా వీటికి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టేవారమ్మా. క్లియర్? అది ఎక్కడ? ఈ బెంగాల్లో. ఆబ్వియస్లీ ఈస్ట్ బెంగాల్ వాళ్ళు మ్యాక్సిమం పార్టిసిపేట్ చేయకుండానే ఉన్నారమ్మా. ఎందుకంటే ఇక్కడ అంతా ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళ కోసం సపరేట్గా మీకు మేము చూస్తాం అనేసరికి వాళ్ళు చాలా వరకు పార్టిసిపేట్ చేయలేదు. ఒకళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేసినా వాళ్ళకి ఇటువంటి ట్రీట్మెంట్ ఉండేది.
ఆర్గ్యుమెంట్. సో ఇకపోతే ఇక్కడికి వస్తే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటి? వందే మాత్రమే. సో కాబట్టి వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, ఇటుపక్క వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అందుకే మనకి వందే మాత్రం మూమెంట్ ఫెయిల్ అయిందమ్మా. రెండోది మితవాదులు అతివాదుల దాటికి తట్టుకోలేకపోయారు. మితవాదులు బాలగంగాధర్ తిలక్ ఏం చెప్పాడు? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షాల్ హ్యావ్ ఇట్. స్వరాజ్ ఇండిపెండెన్స్ అనేది నా పుట్టుకతో వచ్చింది, నేను సాధిస్తాను. ఇట్లా వీళ్ళందరూ కొంచెం ఎట్లా మిలిటెంట్ ఇట్లా ఉండేదన్నమాట, అంటే కొంచెం అతివాద దృక్పథాలు ఉండేవి. సో కాబట్టి తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళందరిని అణిచివేశారమ్మా. సో లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్ ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. 1908కి మూమెంట్ దాని అంతలో అదే సప్రెస్ అయిపోయిందమ్మా, దాని అంతలో అదే ఆగిపోయింది. ఎందుకంటే దేర్ వాజ్ నో లీడర్ ఇన్ అవుట్ సైడ్. ఈవెన్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్ బాలగంగాధర్ తిలక్ను కూడా 6 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. కొంతమంది దేశం వదిలి పారిపోయారు, కొంతమంది స్వామీజీలుగా మారిపోయారు. ఎవరు? ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక బాలగంగాధర్ తిలక్ని 6 సంవత్సరాలు జైల్లో పెట్టేశారు. సో ఇవి కండిషన్స్ ఉన్నాయమ్మా, ఈ కండిషన్స్ ఉన్నాయి. అయితే కొంతమంది యూత్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన సినారీ అంతా చూస్తున్నారు. ఈ మితవాదులు లీడ్ చేశారు, మితవాదులు ఒక పాలసీ ఏంటమ్మా? పీపీపీ మెథడ్. ఏంటి? ప్రేయర్, ప్రొటెస్ట్, ఫస్ట్ ప్రేయర్, పీపీపీ. చూడండి, పీపీపీ మెథడ్ వాడేవారు. ఏంటి? ఫస్ట్ ప్రేయర్ చేసేవారు, మాకు ఇది కావాలని. తర్వాత పిటిషన్ పెట్టారు, తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్, ఒక రూమ్లో ప్రొటెస్ట్ చేసుకున్నారు. ఎవరు? ఇది మితవాదుల పాలసీ. అతివాదులు ఏంటి? అతివాదులు మూమెంట్ చేసేవారు. మూమెంట్ చేసి ఏం చేసేవారు? బాయ్కాట్, ఫారిన్ గూడ్స్ బాయ్కాట్ చేయడం, స్వదేశీ గూడ్స్ని ప్రమోట్ చేయడం, స్వదేశీ స్టోర్స్ పెట్టడం, స్వదేశీ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టడం, ఇలా బాయ్కాటింగ్ ఫారిన్ గూడ్స్ అండ్ స్వదేశీ. సమ్వేర్ కొన్ని చోట్ల ప్యాసివ్ రెసిస్టెన్స్ కూడా చేశారు. ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా ఉండడం చేశారు అతివాదులు. ఇన్ని రకాలుగా కొంతమంది యూత్ చూసి ఇంకా వాళ్ళు తట్టుకోలేపారమ్మా. మితవాదులను చూశారు, అతివాదుల లక్షణాలు చూశారు, తర్వాత ఈ ప్యాసివ్ రెసిస్టెన్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చూశారు. ఇవన్నీ చూసి వాళ్ళు యూత్ ఇన్ని పద్ధతుల్లో కూడా బ్రిటిష్ని సప్రెస్ చేయలేకపోతున్నాం. ఇట్లా కాదు, బ్రిటిష్ని సప్రెస్ చేసేది ఒకే ఒక పద్ధతి, అదే బాంబు కల్చర్ అని చెప్పవలసిమ్మా. కొంతమంది యూత్ ఎలా మారిపోయారమ్మా? రెవల్యూషనరీ నేషనలిస్ట్గా మారిపోయారు. రెవల్యూషనరీ నేషనలిస్ట్స్ అంటే దేశం కోసం మనం ఇట్లా కాదు, బ్రిటిష్ వాడిని భయపిస్తేనే మనకు వస్తుంది. ఏమా? మితవాదులు ఇట్లా చేశారు, పీపీపీ అవ్వలేదు. అతివాదులు ఈ మూమెంట్ చేశారు, అవ్వలేదు. ప్యాసివ్ మూమెంట్స్ ఏం చేశారు? బాయ్కాట్ ఆఫ్ ఫారిన్ గూడ్స్ అండ్ స్వదేశీ. అండ్ ప్యాసివ్ రెసిస్టెన్స్, గవర్నమెంట్కి సపోర్ట్ చేయకుండా ఉన్నారు, అయినా అవ్వలేదు. ఇన్ని మెథడ్స్ అవ్వలేదు. ఇట్లా కాదు, బ్రిటిష్ వాళ్ళని భయపెట్టడమే మెథడ్, మనకింతకు మించి వేరేం లేదని చెప్పి కొంతమంది యూత్, యంగ్స్టర్స్ రెవల్యూషనరీ నేషనలిస్ట్గా మారిపోయారమ్మా. వాళ్ళు నమ్మింది ఏంటంటే బాంబు కల్చర్. సో ఇంపార్టెంట్ ఆఫీసర్స్ మీద బాంబు వేయడం, వాడిని భయపించి మన దారికి తెచ్చుకోవడం, ఇదొక్కటే సరైన పద్ధతి అని నమ్మిన వాళ్ళు రెవల్యూషనరీ నేషనలిస్ట్. అర్థమైందమ్మా? 1905 నుంచి ఎట్లా వచ్చాం మనం, రైజ్ ఎట్లా అయిందో. ఇవన్నీ చూసిన యూత్ తట్టుకోలేకపోయారు. ఇవన్నీ రైట్ మెథడ్స్ కాదని ఫిక్స్ అయ్యారు. వాట్ ఈస్ ద రైట్ మెథడ్? టు బిలీవ్ ద బాంబు కల్చర్. బాంబును నమ్మడం ఒకటే, భయపెట్టడం ఒకటే ఇక్కడ ఇది, మిగతా ఏం కాదని వీళ్ళు నమ్మారు. వాళ్ళే ఈ ఐఎన్సీకి బయటన ఒక గ్రూపుగా స్టార్ట్ అయ్యి రెవల్యూషనరీ నేషనలిస్ట్గా మారి రెవల్యూషనరీ మూమెంట్స్ చేశారమ్మా. ఇప్పటివరకు మనం రైట్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటమ్మా? ప్రోగ్రెస్. సెకండ్ హాఫ్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? రైజ్ అండ్ ప్రోగ్రెస్ కదా. ఎట్లా రైజ్ అయ్యి అర్థమైంది కదమ్మా. అయితే వీళ్ళకి ముఖ్యంగా 3 విధానాలు ఉండేవమ్మా. ఫస్ట్ విధానం 3, వీళ్ళ పాలసీస్ 3. వీళ్ళు ఐఎన్సీకి బయట సైడ్ ఉండేవారని చెప్పాం కదా. వీళ్ళు మొదటగా ఏంటంటే దే బిలీవ్డ్ ఓన్లీ బాంబు కల్చర్ అంటే ఏంటి? టార్గెట్ ఆఫీసర్ ఉంటాడు, టార్గెట్ చేయడం, బాంబు అతని మీద వేయడం, అతను చంపాడు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మరి వీళ్ళకి డబ్బులు కావాలి కదమ్మా. ఈ బాంబులకి వాటికి మనీ కావాలి, లేకపోతే సరుకులు కావాలి, ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ. సో దీనికోసం ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ట్రైన్ రాబరీస్ చేసేవారు. గవర్నమెంట్ ట్రైన్ రాబరీస్, రైలు దొంగతనాలు, ట్రైన్ రాబరీస్. అక్కడ ఈ వెపన్స్ కానీ లేదంటే మనీ కానీ
వీటిని అక్కడ, ఎందుకంటే వీళ్ళు పబ్లిక్లో ఉండలేరు కదమ్మా, వీళ్ళు ఐఎన్సీ మెంబర్స్ కాదు, వీళ్ళు బయటనే, ఎందుకంటే దీన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి వీళ్ళు అక్కడక్కడ ఉండి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటారు అన్నమాట, ట్రైన్ రాబరీస్. సపోజ్ పొరపాటున దొరికిపోయారు అనుకోండి, వాళ్ళు దొరికిపోవడం కానీ లేకపోతే వాళ్ళని పట్టుకోవడం కానీ జరిగితే వాళ్ళు ఇమీడియట్లీ ఏం చేసేవారంటే వాళ్ళు దే సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రీ అమ్మా, ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రీ. భరతమాత కోసం వెంటనే ప్రాణాలు విడిచేవారు. ఈ 3 పాయింట్లు. ఒకటి బిలీవ్డ్ ద బాంబ్ కల్చర్, 2 ట్రైన్ రాబరీస్, 3 దే సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ కంట్రీ, భరతమాత కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉండేవారు. ఎక్కువ వాళ్ళే చనిపోయేవారమ్మా, అంటే పట్టుబడతామని తెలిసినప్పుడే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఒకవేళ పట్టుబడితే ఎట్లన్నా వాళ్ళు హ్యాంగ్ చేస్తారు, అట్లా హ్యాంగింగ్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల పట్టుబడిన దగ్గర, కానీ వీళ్ళే సూసైడ్ చేసుకుంటారు డైరెక్ట్గా, దొరికిన చోట హ్యాంగ్ చేయబడేవారు. ఇట్లా ఈ 3 కాన్సెప్ట్స్ వాళ్ళకి ఉండేవి. ఎస్, అయితే మనకి ఇవి ముఖ్యంగా ఈ రెవల్యూషనరీ మూమెంట్స్ ముఖ్యంగా జరిగిన ప్రాంతాలు మహారాష్ట్ర అంటే హబ్ ఆఫ్ విప్లవాత్మక ఉద్యమాలు, హబ్. ఈ రెవల్యూషనరీ మూమెంట్స్ ముఖ్యంగా జరిగిన ప్లేసెస్ మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఈ ప్రాంతాలమ్మా. మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, పంజాబ్, ఈ ప్రాంతాల్లో హబ్ ఆఫ్ రెవల్యూషనరీ మూమెంట్స్. వాసుదేవ్ బల్వంత్ పాడ్కే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ మూమెంట్ అనమంటామా, అంటే విప్లవాత్మక ఉద్యమాల పితగా ఇతన్ని పిలుస్తారు. పాడ్కే, PHADK. ఇతను బ్రిటిష్ గవర్నమెంట్లో క్లర్క్గా పనిచేసేవాడు. తర్వాత ఒక రెవల్యూషనరీగా మారి అతను బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరిగింది. ఎందుకని? ఇండియాని బ్రిటిష్ సంఖ్యల నుంచి విడిపించాలని, కాకపోతే అతన్ని హైదరాబాద్ నిజాం 1879లో అరెస్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాడమ్మా. రైట్ ఆన్ ద పాయింట్. నిజాం ఆఫ్ హైదరాబాద్ అరెస్టెడ్ హిమ్ ఇన్ 1879 అండ్ హ్యాండెడ్ ఓవర్ టు బ్రిటిష్. వాళ్ళు అడెన్ జైలుకి పంపించారమ్మ. ఇతను అడెన్ బాగా చాలా పవర్ఫుల్ వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు దేశం బయట ఉన్న జైల్లో వేసేవారమ్మా. అడెన్ జైలు యెమెన్లో ఉంది, యెమెన్. ఎందుకంటే మీకు తెలుసు హైదరాబాద్ నిజాం ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకి 100% సపోర్టెడ్గా ఉండేవాడు. ఈవెన్ 1857 సిపాయి రివోల్ట్లో కూడా అఫ్జలుద్దౌలా హైదరాబాద్ నవాబ్ అండ్ సాలార్జంగ్ ప్రైమ్ మినిస్టర్ బోత్ సపోర్టెడ్ టు ది బ్రిటిష్ అగైనెస్ట్ టు ది సిపాయిస్. ఏమా అయితే అడెన్ జైలుకి పంపించారు. మనకు వీడి సవర్కర్ని ఎక్కడ పంపించారు? అండమాన్ జైలు, కాలాపాని అండమాన్ జైలుకి పంపించారు. ఇట్లా దేశం బయటని పవర్ఫుల్ నేషనలిస్ట్స్ ఉంటే బయటకు పంపించేసేవారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యమ ఈ తత్వం వీళ్ళకి తెలుసు, అంటే ఆ పవర్ఫుల్నెస్. ఎస్, ఎనీవే మహారాష్ట్రలో ఉండే వాసుదేవ్ బల్వంత్ పాడ్కే ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ. సో ఇతని తర్వాత మహారాష్ట్రలో చాపేకర్ బ్రదర్స్ అమ్మ, చాపేకర్ బ్రదర్స్. సో ఒక పాయింట్ మీరు తెలుసుకోవాలమ్మా, మనం ఈ చాపేకర్ బ్రదర్స్కి వెళ్ళేటప్పటికి ఈ రెవల్యూషనరీ మూమెంట్ 2 రకాలుగా జరిగిందమ్మా. ఒకటి ఇండియాలో జరిగింది, 2 మనకి అబ్రోడ్ ఫారెన్లో కూడా జరిగిందమ్మా. అంటే ఇండియన్సే కొంతమంది ఫారెన్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళ పత్రికల ద్వారా ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేయడం జరిగింది. సో ఈ రెవల్యూషనరీ విప్లవాత్మక ఉద్యమం ఐఎన్సీకి బయట సైడు ఇండియాలోనే జరిగింది, అబ్రోడ్ విదేశాల్లో కూడా జరిగింది. మన ఇండియన్సే ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ పత్రికల ద్వారా మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ దేశాల వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకునే పరిస్థితి కూడా కల్పించేది. ఎస్, మనకు ముఖ్యంగా ఫస్ట్ మనం ఇండియాలో చెప్పుకుందాం, తర్వాత అబ్రాడ్. సో ఇండియాలో చాపేకర్ బ్రదర్స్. సో బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్ అని 2 ఉండేవారమ్మా. వీళ్ళు హిందూ ధర్మ సంరక్షణి సభ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారమ్మా.
హిందూ ధర్మ సంరక్షణి సభ పూణేలో 1893లో హిందూ ధర్మరక్షణి సభ 1893లో వీళ్ళు పూణేలో ప్లేగ్ అనే ఒక వ్యాధి వచ్చింది. ఈ వ్యాధికి ఒక కమిషనర్ని బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేశారు, ర్యాండ్ అనే కమిషనర్. ఇతన్ని వీళ్ళు చంపేశారమ్మా, చాపేకర్ బ్రదర్స్. చాపేకర్ బ్రదర్స్ ఈ పూణే ప్లేగ్ కమిషనర్ ర్యాండ్ని చంపేశారు. పూణే ప్లేగ్ PLAGUE ప్లేగ్ కమిషనర్ ర్యాండ్, చాపేకర్ బ్రదర్స్. వీళ్ళు ఏంటమ్మా, వీళ్ళ టార్గెట్ ఏంటి? ఆఫీసర్స్, బ్రిటిష్ ఆఫీసర్స్. వాళ్ళ మీద బాంబు వేయడం, వాళ్ళు చంపడం. సో కానీ తర్వాత వీళ్ళు దొరికిపోయారమ్మా, చాపేకర్ బ్రదర్స్. వీళ్ళిద్దరిని బ్రిటిష్ వాళ్ళు ఊరి తీశారు, హ్యాంగ్. నెక్స్ట్ సావర్కర్ బ్రదర్స్. చాలా మంది ఉంటారమ్మా, స్పీడ్గా రాసుకోవాలి. సావర్కర్ బ్రదర్స్. సావర్కర్ బ్రదర్స్ వినాయక దామోదర్ సావర్కర్, గణేష్ సావర్కర్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉండేవారమ్మా. వినాయక్ దామోదర్ సావర్కర్, VD సావర్కర్ అండ్ గణేష్ సావర్కర్. వీళ్ళు మిత్రమేళ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారమ్మా 1899లో. గణేష్ సావర్కర్ అండ్ VD సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్. VD సావర్కర్ మీకు చాలా ఫేమ్. అతను మనకి 1857 రివోల్ట్ మీకు చెప్పాడు కదా, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని. అయితే మిత్రమేళ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారమ్మా. ఇది బ్రిటిష్ వాళ్ళకి రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అని తెలిసిపోయింది. మిత్రమేళ రెవల్యూషనరీ. బ్రిటిష్ వాళ్ళ సంగతి తెలుసు కదా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానే బ్యాన్ చేసేవారు వాళ్ళు, కమ్యూనిస్టులనే, వామపక్షవాదులనే. అలాగే రెవల్యూషనరీ అంటే అసలు ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి మిత్రమేళ ఆర్గనైజేషన్ రెవల్యూషనరీ అని తెలిసిపోయేసరికి వెంటనే దీని పేరు మార్చారమ్మా. దీని పేరు మార్చి అభినవ్ భారత్ అని పెట్టారు. అభినవ్ భారత్. అయితే ఈ అభినవ్ భారత్లో ఉండేటటువంటి ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేశారమ్మా. అయితే అందులో మనం చూసుకుంటూ ఒకళ్ళిద్దరిని చూసుకుందాం, అందరూ వద్దు కానీ. అనంత లక్ష్మణ్ కర్కరే అనే ఒక అతను ఉండేవాడమ్మా. అనంత లక్ష్మణ్ కన్హరే. ఈ అభినవ్ భారత్లో ఉండే రెవల్యూషనరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. అందులో ఒకరు అనంత లక్ష్మణ్ కన్హరే. ఇతను ఏం చేశారంటేనమ్మా, నాసిక్ డిస్టిక్ జడ్జిని చంపేశాడమ్మా, మర్డర్ చేశాడు. నాసిక్ డిస్టిక్ జడ్జిని మర్డర్ చేశాడు. అతని పేరు జాక్సన్ వాజ్ మర్డర్డ్ బై అనంత లక్ష్మణ్ కన్హరే. ఏమ్మా, దొరికిపోయాడు అతను హ్యాంగ్ చేశారు. మీరు ఒకటేనమ్మా, ఒకటి అతనైనా చనిపోతాడు, లేదంటే దొరికితే హ్యాంగ్ చేస్తారు. ఎస్. రెండో పాయింట్, ఇందులో ఇంకొక మెంబరు మదన్ లాల్ దింగ్రా, DHINGRA, మదన్ లాల్ దింగ్రా. కర్జన్ విల్లీ అనే ఆఫీసర్ని మదన్ లాల్ దింగ్రా కర్జన్ విల్లీని మర్డర్ చేశాడమ్మా. అంటే మదన్ లాల్ దింగ్రా అనే వ్యక్తి కర్జన్ విల్లీ మీద కక్ష పెట్టుకొని ఇండియా నుంచి బ్రిటన్ పోయి బ్రిటన్ ఆఫీసులో చంపాడమ్మా. అంటే మీరు చూసుకోండి, మీరు ఇప్పుడు మనం బ్రిటన్ పోవాలంటే కష్టం. ఆ రోజుల్లో బ్రిటన్ ఆఫీసులో ఉండేటటువంటి కర్జన్ విల్లీని అక్కడే చంపితే బ్రిటిష్ వాళ్ళు అక్కడే హ్యాంగింగ్ చేశారు, లండన్లోని. ఇతన్ని పాపం చాలామందికి ఆ రోజుల్లో సాధారణ ప్రజలకు తెలియని కూడా తెలియదు, అంతే కదా అప్పుడు. ఎస్, రైట్, ఉందా పాయింట్ అది. సో ఎక్కడ? కర్జన్ విల్లీ ఇన్ లండన్ అని రాసుకోండమ్మా. ఇతన్ని లండన్లోనే హ్యాంగ్ చేస్తారు. అంటే ఎట్లాంటి వాళ్ళు ఉండేవారు చూడండి. ఇక్కడ కాదు, లండన్ వెళ్ళి చంపాయంటే చూసుకోండి. ఇట్లా కాదు. ఈ అభినవ్ భారత్, ఈ మిత్రమేళ పెట్టింది ఎవరు? సవార్కర్ బ్రదర్స్. కాబట్టి వీళ్ళకి కాలాపాని జైలుకి పంపించాలని బ్రిటిష్ వాళ్ళు అనుకుని కాలాపాని జైలుకి పంపించారమ్మా. కాలాపాని జైలు, అండమాన్ జైలుని కాలాపాని జైలు అంటారమ్మా. కాలాపాని జైలు. ఓకే, అండమాన్ జైలు మీరు ఎవరైనా చూసారా? చూడలేదా? నేను అండమాన్ జైలు చూశాను. నా ఫ్రెండ్ ఒక అతను అండమాన్ కలెక్టర్గా ఉండేవాడు, రమ్మన్నాడు అనమాట.